మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయలు ముందు ఇలా ఉడకబెట్టుకుంటే కలర్ మారి ఎల్లో కలర్లో వస్తాయి. ఇప్పుడు దీనిపైన తోలు తీసి లోపల గుజ్జుతో మనం పచ్చి పులుసు చేసుకుందాం. తోలు మామిడి టెంకి తీసేసి మధ్యలో గుజ్జుతో మనం ఒక కాయతో జ్యూస్ చేసుకుంటున్నాం, ఒక కాయతో పచ్చి పులుసు చేసుకుంటున్నాం. మామిడికాయ సీజన్లో మామిడికాయతో ఇలా చేసుకోండి. మామిడికాయ పచ్చి మామిడికాయ ఉడకపెడితే ఇలా తేలిగ్గా వచ్చింది గుజ్జు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పులుసుకి తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు. ముందు ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని మామిడికాయ గుజ్జు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చి పులుసు మనము చింతపండు రసంతో చేస్తాం. మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయతో పచ్చి పులుసు చేసుకుంటున్నాం. దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మామిడి గుజ్జుని అంతా ఇలా కలుపుకోవాలి. బెల్లం కూడా దీంట్లో కరిగిపోతే పుల్లగా తీయగా బాగుంటుంది. ఇప్పుడు మనకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. పచ్చి పులుసుకి సరిపడా నీళ్ళు. ఇవన్నీ కలుపుకున్నాక మనం తాలింపు పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక గిన్నెలో మంచి నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగినాక ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకుని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగాలి. చిటికెడు పసుపు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకుని తాలింపుని ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నప్పుడు పచ్చి పులుసుకి తాలింపు పెట్టుకుని ఈ తాలింపుని మామిడికాయ రసం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తాలింపులో అవి మనం ఇలా నలుపుకుని పచ్చి పులుసు అంతా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో వేగినాయి కాబట్టి ఇలా మెత్తగా చేతితో నలిపి దాంట్లో కలుపుకోవాలి. పచ్చి పులుసు చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఎండాకాలం ఇలా చేయండి. మామిడికాయ సీజన్లో ఇలా మామిడికాయ పచ్చి పులుసు చేసి పెట్టండి. పచ్చి పులుసు రెడీ. ఇది పాతకాలం వంట. మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇది.